హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వానసాగర్. ఈరోజు నల్లూరు హల్లి లేక్ వచ్చాను జస్ట్ టు ఎంజాయ్ ద వీకెండ్. సో మా ప్లేస్ నుంచి అయితే ఈ నల్లూరు హల్లి లేక్ రావడానికి మేము 3:15కి స్టార్ట్ అయ్యాము అండ్ 3:45 కల్లా వచ్చాము. లైక్ అప్రాక్సిమేట్లీగా 30 minutes అనేది పట్టింది అనమాట. సో ఫైనల్గా లేక్ అయితే చూసాం గైస్. చాలా పెద్దగా ఉంది, స్పేషియస్గా ఉందన్నమాట నల్లూరు హల్లి లేక్. ఇదైతే కొంచెం మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువగానే ఉంది. ప్లాంట్స్ అనేవి ఏమి అంతగా లేవన్నమాట. మేబీ రైనీ సీజన్లో ఏమైనా బాగుంటుందేమో. సో ఇక్కడికి పెట్ యానిమల్స్ అనేవి తీసుకురాకూడదు, ప్లాంట్స్ని డ్యామేజ్ చేయకూడదు అండ్ ప్లాస్టిక్ వేస్ట్ ఏం పడేయకూడదు అని అయితే ఉంది. బట్ ఇక్కడైతే చాలా వరకు వేస్ట్ ఉందన్నమాట. ద సర్కంఫరెన్స్ ఇస్ నియర్లీ 1.5 kilometer వరకు అయితే ఉంటుంది. వాకింగ్ చేసే వాళ్ళు అయితే మంచి డెడికేటెడ్ పర్సన్స్ అయితే ఆ సర్కిల్ మొత్తం రావచ్చు. అండ్ ఫారినర్స్ కూడా చాలా మంది విజిట్ చేస్తున్నారు గైస్. వీ హావ్ సీన్ ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ దేర్. ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడో ఒక వీడియో చూసాను, సో అదైతే ట్రై చేశాను బట్ వీడియో ఇస్ ఫ్లాప్. సో హైబ్రిడ్ మోడ్లో వర్క్ చేసే వాళ్ళు మ్యాక్సిమం హాస్టల్స్ అండ్ పీజీస్ నుంచే వర్క్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు అసలు బయటకు వచ్చి సన్లైట్లో అసలు ఎక్స్పోజ్ అవ్వరు అనమాట. సో అలాంటప్పుడు ఇలా లేక్స్ కానీ పార్క్స్ కానీ అలా విజిట్ చేయడం వల్ల వైటమిన్ డి అనేది మనకి న్యాచురల్గా సన్ నుంచి వస్తుంది. డూ ఫాలో భానుసాగర్స్ ఫర్ సచ్ కాంటెంట్. థ్యాంక్ యూ. బాయ్.